బ్రేకింగ్ న్యూస్. కొంతకాలంగా జరుగుతున్న నకిలీ లిక్కర్ స్కామ్లో 5,280 కోట్ల విలువైన నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిగాయని ఆరోపించారు ఎంపీ అవినాష్ రెడ్డి. రాయలసీమ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వరకు నకిలీ అమ్మకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరంగా అవినీతి బయటపడిన కూటమి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. ప్రజల బలహీనతను ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందని ఆయన మండిపడ్డారు. దీనికి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం నకిలీ మద్యం కుంభకోణం. ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కేసులు, క్వార్టర్ బాటిల్స్ మొత్తం ఈ లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి 111 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్ సేల్ అయితే అందులో 48 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్, 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ 110 రూపాయలు కొడితే 5,280 కోట్ల రూపాయలు. అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారాను, కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడింది ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మనం చూస్తూ ఉన్నాం నకిలీ మద్యం కుంభకోణం. ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కేసులు, క్వార్టర్ బాటిల్స్ మొత్తం ఈ లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి 111 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్ సేల్ అయితే అందులో 48 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్, 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ 110 రూపాయలు కొడితే 5,280 కోట్ల రూపాయలు. అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారాను, కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడింది ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మనం